ఓం శ్రీ నరసింహాయ నమః. నరసింహ శతకంలోని 14వ పద్యం. మాన్యంబులీయ సమర్థుడొక్కడు లేడు, మాన్యముల్ చెరుప సమర్థులంతా, ఎండిన యూళ్ళగోడెరిగింపడెవ్వడు, బండిన యూళ్ళమో ప్రభువులంతా, ఇతడు పేద ఎటంచు నెరిగింపడెవ్వండు, కలవారి సిరులెన్నగళరు చాలా, ధనయాలి చేష్టలా తప్పెన్నరెవ్వరు, బెరకాంతరం వెన్న పెద్దలంతా, ఇష్టి దుష్టులకధికారమిచ్చినట్టి, ప్రభువు తప్పులటంచును పలుకవలెను, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. మాన్యంబులీయ సమర్థుడొక్కడు లేడు, మాన్యముల్ చెరుప సమర్థులంతా, ఎండిన యూళ్ళగోడెరిగింపడెవ్వడు, బండిన యూళ్ళయో ప్రభువులంతా, ఇతడు పేద ఎటంచు నెరిగింపడెవ్వండు, కలవారి సిరులెన్నగళరు చాలా, ధనయాలి చేష్టల తప్పెన్నరెవ్వరు, బెరకాంతరం వెన్న పెద్దలంతా, ఇట్టి దుష్టులకధికారమిచ్చినట్టి, ప్రభు తప్పులటంచును బలుకవలెను. అంటే ఈ పద్యంలో సమాజంలో జరిగేటువంటి కొన్ని అస్తవ్యస్తలను కవిగారు పద్యం ద్వారా తెలియజేశారు. అంటే సమాజం యొక్క మంచితనానికి, సమాజాన్ని సంస్కరింపచేయాలనడానికి కొన్ని హితము చెప్పారన్నమాట. మాన్యములిచ్చువాడులొక్కడు లేడు, వానిని పాడు చేయుటకు అనేకులు కలరు, పండిన యూళ్ళ సంగతి ఎవరూ తలపెట్టరు, పండిన యూళ్లకు అందరూ పెద్దలే, బీదలకొక్కడూ సాయపడరు, అందరూ భాగ్యవంతులకే సాయం చేస్తారు, తన భార్య చెడ్డైనను ఒక్కడు తలపడు, ఇతర స్త్రీల తప్పులను లెక్కిస్తారు, ఇట్టి వారికి అధికారము ఇవ్వకూడదు అని సందేశం చెప్పారు ఈ పద్యంలో. అలాగే మనం కూడా మంచిగా హితాన్ని పాటిస్తూ సమాజానికి మనకు మనం ఉపయోగపడాలి, అలాగే సమాజానికి కూడా ఉపయోగపడుతూ మనం జీవించాలి. కవిగారి పద్యంలోని సారాంశం అదే. ఓం శ్రీ నరసింహాయ నమః.